గైస్, నేను మీ ప్రియా వెంకి. ఈరోజు మేము ఎక్కడెక్కడికి వెళ్ళాం, మేమేం చూసామో ఈ వీడియోలో చూద్దాం. 6:30కి అనుకున్నాం, అలా 7:30 అయిపోయింది ఇక్కడే. సో మేము ఫస్ట్ స్టార్టింగ్ తుని బయలుదేరామన్నమాట. తునిలో శివలింగాలు తయారు చేయడానికి. సో అందరూ వెహికల్ ఎక్కేసాం, స్టార్ట్ అయ్యామన్నమాట. స్టార్టింగ్ తునిలో దిగేసాం. మా సౌమ్య గారి ఇంటికి వెళ్తున్నామండి స్టార్టింగ్. సో ఇదేనండి మా సౌమ్య గారి ఇల్లు. చాలా బాగుంది, చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నారు. ఇది స్టార్టింగ్, వాళ్ళకి ఇచ్చాను ఇది. వాళ్ళ మమ్మీ మా కోసం కాఫీ పెడుతున్నారు అనమాట అందరికీ. మీరు ఇంట్లో కుండ వాటర్, రాగి బిందెతో వాటర్, స్టీల్ బిందెతో వాటర్, కూలింగ్ వాటర్ ఎవరు వస్తే వాళ్ళకి ఏది అవైలైతే అయితే చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నారండి. ఇది సౌమ్య గారు వాళ్ళు వస్తే ఉంటారంట. అది సౌమ్య గారి ఫోటో. మమ్మీ డాడీ రూమ్ అండి, చిన్నక్కమ్మ గారు రూమ్ చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నారు. ఫుల్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ రూమ్లో వీళ్ళ తాతగారు ఉంటారంట. సో ఇల్లు అయితే ఇలా ఉందండి. పూర్తి వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ టెంపుల్ చెప్పండి. ఇది సో ఇక్కడ నేను కులదైవం వాసుమాత టెంపుల్ అండి. పెళ్ళి కూడా ఇక్కడే అయ్యిందంట. సో ఇదే మండపం, ఇక్కడే వాళ్ళ పెళ్ళి అయ్యిందంట. దీనిపైన భోజనాలు పెట్టకున్నారంట మేడ మీద. సో అన్నీ చెప్తున్నారు ఈ ప్లేస్లోనే అయ్యిందని. అమ్మవారి ఉత్సవాల టైంలో చాలా నీట్గా గ్రాండ్గా చేస్తారంట. అమ్మవారు అయితే చాలా పీస్ఫుల్, చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ అయితే. ఇక్కడ నుంచి మేము పక్కనే అనమాట సత్రం ఉంది, ఆర్యవేశ సత్రం. సో అందులో శివలింగాలు తయారు చేస్తున్నారు. సో మేము అక్కడికి వెళ్ళామన్నమాట. సో ఇదేనండి, చాలా పెద్దగా ఉంది హాలు. మేము ఇక్కడికి వెళ్ళేసరికి అప్రాక్సిమేట్లీగా 9 అయిపోయింది ఆల్రెడీ. మాకన్నా బ్యాచ్ వచ్చి కూర్చున్నారు, ఆల్రెడీ చేస్తున్నారు. సో మా వాళ్ళు కూడా టకటక అని కూర్చునిపోయామన్నమాట మేము కూడా. సో కొంతసేపటికి చాలామంది జనాలు వచ్చేసారు, చేస్తున్నారు అందరూ చాలా భక్తితో ఓం నమః శివాయ అంటూ. యాక్చువల్లీ ఇక్కడ కోటి లింగాలు చేయిస్తున్నారంట. సో వీటిని తీసుకెళ్ళి కాశీలో పూజ చేయించి అక్కడ కాశీలో కలుపుతారంట వాటర్లో. సో అందుకని మేము కూడా మా వంతుగా మేము కూడా వెళ్ళి సాయం చేసామన్నమాట, మా చెయ్యి వేసాము. సో ఇదన్నమాట, ఇలా బాక్సెస్ ఇస్తున్నారు, అందులో చేసి రూపుని దించాలన్నమాట. సో అప్రాక్సిమేట్లీగా మేము అందరం కలిసి 500 దగ్గర చేసామన్నమాట. సో అందరు చేసినవి కూడా ఆరబెడుతున్నారు ఇలా. సో అలా చేస్తూ టైమే తెలియలేదు, 1 అయిపోయింది. బయట చూస్తే ఫుల్ రైన్. లంచ్కి మళ్ళీ మేము యాజ్టీజ్గా మళ్ళీ సౌమ్య గారి ఇంటికి వెళ్ళిపోయాం, పక్కనే అనమాట. సో వాళ్ళ నాన్నగారు ఫుడ్ తెప్పించేసి రెడీగా ఉన్నారు మా కోసం. వర్షం పడుతుందండి. సో ఇదే మా ఫుడ్. మధ్యాహ్నం లంచ్ శుభ్రంగా చేసేసి కొంచెం రెస్ట్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. అన్నవరం వెళ్దామని స్టార్ట్ అయ్యాం. కాకపోతే ముందు తలుపులమ్మ లావు కాబట్టి తలుపులమ్మ రీచ్ అయిపోయామన్నమాట. సో తలుపులమ్మ లావు మొత్తం మారిపోయింది, కొత్తగా కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు కదా. సో మేమైతే స్టెప్స్ ఎక్కడానికి వెళ్తున్నాం అనమాట. పై వరకు వెహికల్స్ అయితే వెళ్ళిపోతున్నాయి. మేమైతే పైకి వెళ్ళడానికి నడుస్తున్నాం అనమాట, మెట్లు ఎక్కడానికి. మా వాళ్ళు చాలా నెమ్మదిగా వస్తున్నారు, కొండ కదా స్లోగా వస్తున్నారు. సో ఇదండి అమ్మవారి టెంపుల్. మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది, మొత్తం రూపురేఖలు అయితే మారిపోయాయి. తలుపులమ్మలో తల్లిని దర్శించడానికి అయితే మేము స్టెప్స్ ఎక్కుతున్నాం అన్నమాట. స్టెప్స్ ఎక్కేసరికి మాకు కొంచెం ఆవేశంగా అనిపించి కూర్చున్నారు. సో మళ్ళీ స్టెప్స్ స్టార్ట్ అయ్యాయన్నమాట. స్టెప్స్ ఎక్కేసాము, కొత్త స్టెప్స్ ఇవి. సో అమ్మవారి టెంపుల్ ఇదేనండి, కొత్తది. సో ఇది బయట వరండా. సో మళ్ళీ ఇక్కడ అందరం కూర్చున్న సెల్ఫీ తీసేసుకున్నాం. పైన గుడి దగ్గర అది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది, ఇంకా పూర్తిగా అయితే అవ్వలేదు. సో ఇక్కడ నుంచి కిందకి దిగిపోయి మళ్ళీ పిక్స్ తీసుకున్నాం అన్నమాట. 4 కోతులు అంట అవి తీసుకున్నారు సరదాగా. సో సెల్ఫీ తీసుకున్నాం. నెక్స్ట్ మేము అన్నవరం స్టార్ట్ అయ్యామన్నమాట. అన్నవరం కొండ ఎక్కుతున్నామండి. తండ్రిని సత్యనారాయణ స్వామి మూర్తిని దర్శించుకోవడానికి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ కూడా రెయిన్ పడుతూనే ఉందండి. సో జస్ట్ ఇప్పుడే ఆగింది. సో ఈ రూట్లో వెళ్తే దగ్గర అని చెప్పేసి మా వెహికల్తో ఇలా తీసుకొచ్చి కొండపై నుంచి ఇలా ఆపాడనమాట. సో ఈ పక్కన సీతారాముల వారి టెంపుల్ ఉంది. సో ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. నుంచి సత్యనారాయణ స్వామి టెంపుల్ పైకి స్టెప్స్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇవన్నీ
ఒక పక్క ప్రసాదాలు కౌంటర్, ఇంకో పక్క టాయ్స్ ఉన్నాయండి. ఇవేనండి స్టెప్స్. ఫైనల్గా ఇదేనండి సత్యనారాయణ స్వామి టెంపుల్ అన్నవరం. వచ్చేసాం మొత్తానికి. ఫైనల్గా తండ్రిని దర్శనం అయితే చేసేసుకున్నాం. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి ఫుల్ రైన్ అనమాట. అక్కడే స్టక్ అయిపోయాం. 1.5 అవర్ పైనే చాలా ఫుల్ రైన్ పడుతుంది. అయ్యో అనుకున్నాం. అప్పటికే చీకటి అయిపోయింది, 7 అయిపోయింది అక్కడే. సో మాడల సంగతి తెలిసిందే కదా, ఎక్కడ ఉంటే అక్కడే మీటింగ్స్. మా వాళ్ళందరూ కూర్చొని మీటింగ్స్ వేసుకున్నాం. ఈ లోపు కొంతమంది మొబైల్స్ తేకపోతే కౌంటర్ దగ్గరికి వెళ్ళి మొబైల్స్ కూడా తీసుకొచ్చేసామండి. సో తీసుకొని వచ్చేసి పిక్స్ తీసుకోవడానికి అలా వెళ్ళామన్నమాట. సో ఫుల్ వర్షంగా ఉంది స్టెప్స్ దగ్గర. సో మొత్తంగా మేమైతే ఈరోజు టూర్ని ఇలా కంప్లీట్ చేసామండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.